హాయ్ గైస్, బ్యాక్ టు ఆర్టిఫైస్ క్లబ్. ఇందులో నేను చూపించే ట్యుటోరియల్ ఏంటంటే ఫ్లవర్ ఆర్ట్. ఇంత మంచిగా కుదురుతుందని అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా నీట్గా కుదిరింది. ఇక్కడ నేను వాడింది కేవలం ఆల్కాలిక్ మార్కర్స్ ఇంకా బ్లాక్ స్టిక్ పెన్ మాత్రమే. ఈ టూ యూస్ చేసుకొని అసలు ఈ పెయింటింగ్ ఎలా డ్రా చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ పెన్సిల్తో అయితే నేను ఆర్ట్ మొత్తం డ్రా చేసుకున్నాను. అండ్ పేస్టల్ ఆల్కాలిక్ మార్కర్స్ యూస్ చేసుకొని నేను ఫిల్ అయితే చేసుకుంటున్నా. లైక్ వైలెట్, పింక్, గ్రీన్, ఎల్లో అలాగా. ఎందుకంటే పేస్టల్ కలర్స్ మంచిగా కనిపిస్తాయి, ఆర్ట్ అనేది కూడా ఎలిగెంట్ లుక్ ఉంటుందని చెప్పి. అండ్ బ్లాక్ స్టిక్ పెన్ యూజ్ చేసుకొని ఫ్లవర్ అయితే గీస్తున్నా. డ్రా చేసుకునేటప్పుడు లైక్ ఏదర్ 150 to 200 GSM పేపర్ మీద డ్రా చేసుకుంటే లైక్ బ్యాక్ సైడ్ అనేది పడదు, ఎందుకంటే మనం స్కెచెస్ వాడుతున్నాం కాబట్టి. అండ్ ఆర్ట్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఎడ్జెస్ థిన్గా వస్తే ఆర్ట్ లుక్ బాగుంటుంది. నేను గీస్తున్నట్టు ఇలా గీసుకోవాలి. ఫిల్ అయితే చేసుకున్న తర్వాత బటర్ఫ్లై అయితే గీస్తున్నా. మీరు డైరెక్ట్గా స్టిక్ పెన్ యూజ్ చేసి గీయలేకపోతే నేను చూపించినట్టు ఫస్ట్ పెన్సిల్తో గీసుకొని దాని మీద స్టిక్ పెన్ యూజ్ చేయండి, సో దట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. అండ్ ఫ్లవర్ లుక్ కోసం షేడ్ చేసుకొని లీవ్స్ అంతా ఫిల్ చేసుకుంటున్నా బ్లాక్ మార్కర్ యూజ్ చేసి. నిజంగా ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ ప్లాస్టర్ అయితే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి రిమూవ్ చేశాక హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇవాళకి ఈ పెయింటింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో పెయింటింగ్తో మళ్ళీ కలుద్దాం.